వెల్కమ్ టు టాప్ 4 at 4 PM. నేను సింధూరా. ఇక టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. తమ న్యాయమైన హక్కుల కోసం ఉద్యమిస్తున్న ఆర్టీసీ కార్మికులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. పోలీసుల పహారాలో బస్సుకో కానిస్టేబుల్ను పెట్టి బలవంతంగా నడపాలని చూస్తోంది. అయినా చెక్కు చెదరని ఆర్టీసీ కార్మికులు తెల్లవారుజాము నుంచే బస్సుల వద్దకు చేరి ఒక్క బస్సును కూడా కదలనీయటం లేదు. ఇక రెండో టాపిక్, కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ అయింది. ప్రధానంగా కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక మీద హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇక టాప్ 4 లో మూడో టాపిక్, వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న రైతులకు ఇబ్బందులు తప్పటం లేదు. 10 రోజుల నుంచి కాంటాలు కాక మార్కెట్లో అవస్థలు పడుతున్నారు. అయినా మార్క్ ఫెడ్ అధికారులు కనీసం తమను పట్టించుకోవటం లేదంటూ అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నాలుగో టాపిక్, తమిళనాడు అసెంబ్లీ మొత్తం స్థానాలకు, పశ్చిమ బెంగాల్లో తొలి విడత స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకు ఉన్న టాప్ 4 హెడ్లైన్స్ చూద్దాం. ఇక టాప్ 1 న్యూస్, ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం అయితే ఉక్కుపాదం మోపుతోంది. కాల్లా వేళ్లా పడ్డా కూడా కనికరించని కాకీలు అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2, కీలక అంశాలే ఎజెండాగా తెలంగాణ కేబినెట్ అయితే భేటీ అయింది. కాళేశ్వరంపై ప్రధానంగా చర్చిస్తున్నారు. దానికి సంబంధించి టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3, ఎనుమాముల మార్కెట్లో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. దాంతో మార్క్ ఫెడ్ అధికారుల వైఖరిపై అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంటూ టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న పోలింగ్ మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. దానికి సంబంధించి టాప్ 4 న్యూస్. ఇక ఇప్పటివరకు ఉన్న టాప్ 4 హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. టాప్ 1, ఆర్టీసీ కార్మికులపై అయితే ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. కాల్లా వేళ్లా పడ్డా కూడా కనికరించని కాకీలు అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2, కీలక అంశాలే ఎజెండాగా తెలంగాణ కేబినెట్ అయితే భేటీ అయింది. కాళేశ్వరంపై ప్రధానంగా చర్చించింది. దానికి సంబంధించి టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3, ఎనుమాముల మార్కెట్లో అన్నదాతలైతే అవస్థలు పడుతున్నారు. మార్క్ ఫెడ్ అధికారుల వైఖరిపై అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న పోలింగ్ మే 4న అయితే ఫలితాలు వెలువడనున్నాయి. దానికి సంబంధించి టాప్ 4 న్యూస్. ఇక ఈ 4 అంశాలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధులు కిరణ్, సూరజ్, రవికాంత్, సురేష్ ద్వారా తెలుసుకుందాం.